అందరికీ నమస్కారం అండి. ఒక మంచి రుచికరం ఆరోగ్యకరమైన బ్రొకోలీ పచ్చి మామిడికాయలతో కలిపి ఒక మంచి స్పైసీ ట్యాంగీనెస్ ఉన్న చట్నీ తయారీ విధానం చూద్దామండి. కావలసిన పదార్థాలు: 2 చిన్న బ్రొకోలీలు ఫ్లారెట్స్గా కట్ చేసుకున్నవి, చిన్న మామిడికాయ ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో ఒక అర స్పూన్ నూనె వేసి 1 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి మెంతులు మంచి వాసన వచ్చేలాగా, మినపప్పు శనగపప్పు కొద్దిగా రంగు మారే వరకు బాగా వేయించుకుని చల్లారడానికి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అదే మూకుడులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి దానిలో పచ్చిమిరపకాయలు, బ్రోకోలీ ఫ్లారెట్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుందాం. 4 నిమిషాల తర్వాత కొద్దిగా మగ్గిన బ్రోకోలీని మరొకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నిటినీ వేసి వాటిని కూడా బ్రోకోలీ ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే మరొక 3 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. కొత్తగా వస్తున్న పచ్చి మామిడికాయలు కనుక తొందరగానే మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన దానిలో 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ చల్లారటానికి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు అదే మూకుడులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా సేపు వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి తాలింపంతా బాగా వేగిన తర్వాత అర స్పూన్ ఇంగువ కూడా వేసుకుని తాలింపును కూడా చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. చల్లారిన పప్పుల్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్న తర్వాత బ్రోకోలీ మామిడి ముక్కలు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మిక్సీతో 3 పల్సర్స్ ఇచ్చుకొని కచ్చాపచ్చాగా నూరుకుంటే మంచి రుచికరమైన బ్రోకోలీ చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, చేసి పెట్టుకున్న తాలింపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన ఈ చట్నీ అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి కొన్ని నీరు కలుపుకుంటే ఒక మంచి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. ఈ బ్రోకోలీ పచ్చి మామిడికాయ చట్నీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా చేసుకుని ఒక కామెంట్ రాయండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఈ బ్రోకోలీ పచ్చి మామిడికాయ చట్నీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.